హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తినాయుడు. ఈరోజు 18th డిసెంబర్ 2024. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది? ముందుగా మనం ఏదైతే నిన్నటి రోజున నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, అదేవిధంగా సెన్సెక్స్ కానీ డ్రాస్టికల్ ఫాల్ మనం చూసాం. ఇది కంటిన్యూ అవుతుందంటే మనం లాస్ట్ 2 months నుంచి కూడా మనం చెప్తుంది ఏంటంటే డిసెంబర్ ఎండ్ వరకు కూడా అందులో జనవరి మార్కెట్ స్టార్ట్ అవుతాయి తప్ప అదర్వైజ్ మార్కెట్ డిసెంబర్ అంతా కూడా మార్కెట్ కన్సాలిడేషన్లో ఉండే అవకాశం ఉందని చెప్పాం. అదేవిధంగా ఈ కన్సాలిడేషన్ కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది తప్ప మార్కెట్లో అప్పుడే మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం అయితే లేదు. ఈరోజు మాత్రం ఇంత భారీగా పడింది కాబట్టి నిన్నటి రోజున 24,380 ఆర్ 350 380కి బ్రేక్ చేయకుండానే 400 పైన మార్కెట్ సస్టైన్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న భారీగా పడింది కాబట్టి అట్లీస్ట్ ఒక రిట్రెస్మెంట్ అయితే జరిగే అవకాశం ఉంది. ఏదైతే 24,400 దగ్గర నుంచి 400 పై నుంచి 450 ఆర్ 440 దగ్గర నుంచి ఒక 100 నుంచి ఒక 50 నుంచి ఒక 100 పాయింట్ మార్కెట్లో ఒక ప్లస్ ఉండే అవకాశం ఉంది కాబట్టి మార్కెట్లో మనం దాన్ని జాగ్రత్తగా ఆచితూచి మనం ముందుకెళ్ళవలసినటువంటి అవసరం అయితే ఉంది. ఏదైతే మనకి సజెస్టబుల్గా ఉందో ఆ అప్రోచ్ని మనం తీసుకుని అక్కడి నుంచి మనకి వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా స్టాక్స్ విషయంలో వచ్చేటప్పటికి మనం ఈ రోజున ఇంకా బ్యాంక్ నిఫ్టీ కూడా మార్కెట్లో మనకి ఏదైతే నిన్న డ్రాస్టికల్ ఫాల్ ఏదైతే మనం చూసామో 53,700 దగ్గర నుంచి కూడా 52,700 వరకు కూడా ఒక 800 నుంచి 900 పాయింట్స్ వరకు కూడా ఈరోజు మనకి అప్రోచ్ ఏదైతే 53,000 పైన 53,100 పైన మనకి మార్కెట్ ఏదైనా సస్టైన్ అయ్యి అక్కడ నుంచి ఒక 100 150 పాయింట్లు 150 నుంచి 200 పాయింట్ మార్కెట్లో ఒక మూమెంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత క్లోజింగ్ వచ్చేటప్పటికి ఖచ్చితంగా సెకండ్ హాఫ్లో మళ్ళీ కరెక్షన్ జరిగి పెద్దగా ప్లస్ ఏమి లేకుండా న్యూట్రల్గా క్లోజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ అప్రోచ్ మనం చూసుకుని దానికి తగ్గట్టుగా మనం ముందుకెళ్ళవలసినటువంటి అవసరం అయితే ఉంది. స్టాక్స్ విషయానికి వస్తే మాత్రం ఏదైతే ఈ రోజున మనం సజెస్ట్ చేసినటువంటి స్టాక్స్లో మనం ఏదైతే రికార్డుగా చేసిన దాంట్లో కోఫోర్జ్లో మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. పాలసీ బజార్ కానీ, మ్యాక్స్ హెల్త్ కానీ, అదేవిధంగా హెచ్సిసి కేర్ కానీ, అదేవిధంగా అరవిందో కానీ వీటిలో మార్కెట్లో ఇంట్రాడేలో మంచి మూమెంట్ రావడానికి అవకాశం ఉంది. మార్కెట్ యొక్క సజెషన్స్ కూడా మనం ఏ విధంగా ఇంప్రూవ్ చేస్తున్నాం అనేది అంతా కూడా ఇక్కడ నేను డీటెయిల్గా చూపిస్తాను. ఏదైతే కోఫోర్జ్ కానీ, అదేవిధంగా పాలసీ బజార్ ఇవన్నీ కూడా మార్కెట్లో మనకి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది మార్కెట్ కండిషన్ పాలసీ బజార్ కానీ, కోఫోర్జ్ కానీ, అరవింద్ ఫార్మా కానీ, మ్యాక్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఎనీ డిప్ యూ క్యాన్ బై అండ్ హోల్డ్ మోడల్లో ఉన్నటువంటి స్టాక్సే. కానీ ఇలాంటి రోజున మంచి మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా మంచి బజ్ వచ్చి మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే దొరికింది. ఈ విధమైనటువంటి అప్రోచ్లో మనకి ఏ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి అన్న దాంట్లో మనకి బాగా ఈ రోజున మనకి ఏదైతే కోఫోర్జ్ కానీ, అదేవిధంగా పాలసీ బజార్ కోఫోర్జ్, అదేవిధంగా మనకి కోఫోర్జ్ నిన్నటి రోజు కూడా మార్కెట్ కండిషన్ ఎలా ఉన్నప్పుడు కూడా మార్కెట్లో ఒక మంచి అప్రోచ్ అయితే ఇచ్చింది. అదేవిధంగా కోఫోర్జ్ మటుగా పాలసీ బజార్ ఏదైతే పాలసీ బజార్ మనం ఇప్పుడు ఏదైతే చూస్తే పాలసీ బజార్ కూడా మార్కెట్లో కన్సల్టేషన్ మోడ్ నుంచి టేక్ ఆఫ్ తీసుకొని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మ్యాక్స్ హెల్త్ ఏదైతే ఉందో మ్యాక్స్ హెల్త్ కూడా మార్కెట్లో మంచి మూమెంట్ అయితే తీసుకొని ముందుకెళ్తుంది. అదేవిధంగా హెచ్సిజి మనకి ఏదైతే కేర్ ఏదైతే ఉన్నదో హెచ్సిజి కేర్ ఏదైతే ఉన్నదో ఇది కూడా హాస్పిటాలిటీకి సంబంధించినటువంటి స్టాకు. అదేవిధంగా అరవిందో టెక్స్టైల్ దానికి సంబంధించినటువంటి స్టాకు కన్సల్టేషన్ నుంచి మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకున్నారు ముందుకెళ్ళే స్టాకు. ఈ స్టాక్స్లో మనకి మార్కెట్లో మంచి మూమెంట్ అయితే ఉంది. వాటిల్లో మనం ఈజీగా అప్రోచ్ అయ్యి మంచి డెలివరీస్ తీసుకుంటే అద్భుతమైన ప్రాఫిట్స్ ఉంటుంది. ఇండియా హోటల్స్ సంబంధించి లాస్ట్ మండే నుంచి కూడా మనం లాస్ట్ 1 వీక్ నుంచి 2 వీక్స్ నుంచి కూడా మనం సజెషన్ ఇస్తున్నాము. ఏదైతే మనకి 750 వరకు రాకుండా మనకి ఏదైతే 800 దగ్గర మనకి ఏదైతే మనకు బ్రేక్అవుట్ ఇచ్చిందో అక్కడి నుంచి కూడా మనకి ఇప్పటికి 80 రూపాయలు 10% నుంచి పెరగడం జరిగింది. ఇది ఇంకా మార్కెట్లో మూమెంట్ అయితే ఇస్తుంది. అదేవిధంగా కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ, అదేవిధంగా బేస్డాక్ కానీ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా కన్సాలిడేషన్ నుంచి టేక్ ఆఫ్ అవడానికి రెడీగా ఉన్నాయి కాబట్టి మనం కన్సాలిడేషన్ నుంచి టేక్ ఆఫ్ అయిన స్టాక్ ఏం చెప్పినా సరే దాంట్లో ఒక మూమెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ విధమైన స్టాక్స్లో మనకు బై చేస్తే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఒక్కొక్కసారిగా నిఫ్టీ ఏదైతే నిఫ్టీ మనకి ఈ రోజున మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు 24,450 పైన 430 435 440 ఆ రేంజ్లో మనకి మార్కెట్ మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. అక్కడ మనకి ఆచితూచి మన డెసిషన్ తీసుకుంటే మంచి లాభాలు తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా 53,100 వరకు కూడా మార్కెట్లో ఏదైతే బ్యాంక్ నిఫ్టీ మనం ఏదైతే డ్రాస్టిక్గా ఫాల్ చూసామో కొన్ని పాయింట్ల పైన అది మార్కెట్లో జస్ట్
మనకి ఎక్కడి నుంచి ఎంత మూవ్‌మెంట్ వెళ్తుంది అన్న దాంట్లో గమనించిన దాంట్లో వాళ్ళు కూడా ఏదైతే 53,000 100 పైన సస్టైన్ అవుతే మాత్రం మళ్ళీ ఇంకొకసారి క్లోజ్ టు 54,000 వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నట్టుగా మనకి టెక్నికల్స్ అయితే చెప్తున్నాయి. ఈ విధమైనటువంటి అప్రోచ్ ఇస్తే మార్కెట్‌లో మనకి తొందరగా మార్కెట్‌లో వచ్చి రికవర్ అయ్యి మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మీరు ఎవరైనా కొత్తగా మార్కెట్‌లోకి వచ్చి అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే మన దాని కింద జిరోదా లింక్ ఉంటుంది. జిరోదా లింక్‌లో మీరు హ్యాపీగా మనకి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీకు ఏదైనా దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్ మీకు మీరుగా ఇన్వెస్ట్ చేసుకోవడానికి కానీ, ట్రేడింగ్ చేసుకోవడానికి కానీ, దీనికి సంబంధించిన ట్రైనింగ్ ఏదైనా కావాలితే ఖచ్చితంగా కాల్ చేస్తే దానికి తగ్గట్టుగా మనం సజెషన్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.